జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, ఇప్పుడున్న కాలంలో ఉద్యోగం అనేది పురుష లక్షణం అయిపోయింది. కానీ చాలా వరకు నిరుద్యోగులు మన దేశంలో ఉన్నారు. మీరు ఉద్యోగం పొందాలంటే, అలాగే బిజినెస్లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే దానికి మీరు చేయవలసింది కొన్ని పూజా కార్యక్రమాలు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించి బిలపత్రాలతో పూజ జరిపించండి. మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆకు పూజ జరిపించండి. మన ఇంటి లోపల ప్రతిరోజు ఉదయము సాయంకాలము భగవంతుడికి దీపారాధన చేసి తదనంతరము హనుమాన్ చాలీస పారాయణము మరియు ఆంజనేయ స్వామి దండకం చేయండి. తర్వాత బుధవారము గురువారాలలో మొదలు నవగ్రహాలకు దీపారాధన చేసి 11 ప్రదక్షిణాలు చేసి ఒక గ్రహానికి ఏం ధాన్యం ప్రీతికరమో ఆ ధాన్యం అక్కడ పెట్టేసి, ఎంత పరిమితిలో ధాన్యం పెట్టాలి అనేది మీకు సందేహం రావచ్చు. అది ఎంత అంటే ఒక పిరికిటి సరిపోతుంది. శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయాలకు వెళ్ళి సందర్శించి గోత్రనామాలతో అర్చన చేసుకోవాలి. అలాగే శనివారం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పువ్వులతో పండ్లతో కొబ్బరికాయతో మనస్ఫూర్తిగా నమస్కారం చేసి కొట్టండి. ఇలా చేసినట్లు అయితే తప్పక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. బిజినెస్లో ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్య గమనిక ఏంటంటే ప్రతిరోజు చేయాలి, ఒక్కరోజు కూడా వదిలిపెట్టొద్దు. అలా అయితే ఉద్యోగం దొరుకుతుంది. అలా దొరికినట్లు అయితే మీకు ఉద్యోగ సమయంలో తీరదు. దానికి ఎలా చేస్తే మీకు బాగుంటుందో ఉద్యోగాన్ని బట్టి మీకు మీ అందరికీ కూడా సూచనలు ఉంటాయి. జై శ్రీమన్నారాయణ.